నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీపీ దాడులు చేశారు. రిజిస్ట్రేషన్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన మానుకోట సబ్ రిజిస్ట్రార్ తస్లీమా 12,200 రూపాయలు తీసుకుంటూ దొరికిన అధికారి ఇంకా 1,72,000 వివరాలు తెలియాల్సి ఉండగా సోదాలు నిర్వహిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ అనే వ్యక్తి ఎకరా 28 గుంటలు దంతాలపల్లి గ్రామంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కొరకు మహబాద్ ఆఫీస్కి ఎస్ఆర్ఓ ఆఫీస్కి మార్చి మొదటి వారంలో రాగా ఇక్కడ పరిస్థితి ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే గవర్నమెంట్ ల్యాండ్కి స్క్వేర్ యార్డ్కి 108 రూపాయలు అట్లా ఉంది. ఎస్ఆర్ఓ గారికి 200 రూపీస్ చొప్పున ఇస్తేనే ఆ స్లాట్ బుక్ చేసుకోవాలా, రిజిస్ట్రేషన్ అవుద్ది అని చెప్పి ఆఫీస్లో తెలియజేయడం జరిగింది. సో అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాడు. మొన్నటి రోజు వచ్చి మళ్ళీ అడిగాడు. ఎస్ఆర్ఓ తస్లీం మహమ్మద్ గారిని వచ్చి కలిస్తే ఆమె వెంకటి అని అవుట్ సోర్సింగ్ వ్యక్తి ఉన్నాడు, అతను వివరంగా మీకు ఏ విధంగా ఇవ్వాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని చెప్పి చెప్పింది. అతను డీటెయిల్గా ఎంత చలన అవుతుంది, ఎక్స్ట్రా ఎంత అవుతుంది పర్ యార్డ్కి అనేది చెప్పింది. అది ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసినటువంటి 128 యార్డ్స్కి 150 చొప్పున 19,200 రూపాయలు ఇస్తుండగా మేము రిటర్న్డ్గా పట్టుకోవడం జరిగింది. ఈ తస్లీమా మహమ్మద్ మరియు అలేటి వెంకటేష్ గారిని అరెస్ట్ చేస్తున్నాము. రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో రుడ్డు చేస్తాము. అలాగే అతని హరీష్ గారు ఇచ్చిన డబ్బులు అవుట్సోర్సింగ్ పర్సన్ అయినటువంటి వెంకటేష్ గారి దగ్గర దొరికినాయి. ఆ అమౌంట్తో పాటు దాదాపు 1,72,000 రూపాయలు ఒక 20 వ్యాట్స్ కూడా దొరికినాయి. అవి కూడా అన్అకౌంటెడ్ మనీ. ఈరోజు కలెక్షన్ అన్నమాట. అది అన్అకౌంటెడ్ అమౌంట్ దొరికింది. దాని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారో ఇంకా రాసుకోలేదు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బోర్డర్ చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు పక్కాగా చేపట్టారని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ అధికారులను సూచించారు. మెదక్ నియోజకవర్గం హవేలీ ఘన్పూర్ మండలంలోని పోచమ్మ రాల్ వద్ద ఏర్పాటు చేసిన జిల్లా బోర్డర్ చెక్ పోస్ట్ ను ఆర్డీఓ రమాదేవి తహసీల్దార్తో కలిసి పరిశీలించారు. ఎన్నికలకు పారదర్శకంగా నిర్వహించేందుకు నగదు, బంగారం, ఇతరత్ర కానుకల పంపిణీ చేసే అవకాశం ఉన్నందున ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు లేకుండా భారీ ఎత్తున నగదు, బంగారం వంటివి తరలిస్తే వెంటనే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలని తెలియజేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ నారాయణ, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి ఇచ్చాడు ఎల్లారెడ్డి వస్తుంది సార్. నాగిరెడ్డి పెడతారా లేదా? అటు ఇంటేనేమో కామారెడ్డి, ఇటు ఇంటేనేమో నిజాం సాగర్ ప్రాంతం.
ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని భద్రాద్రి జిల్లా కొత్తగూడెం బాబు క్యాంపుకు చెందిన గోపీకృష్ణ నూరి దంపతులు కోరారు. బాబు క్యాంప్ నెహ్రూ బొమ్మ పక్కనే నివాసం ఉండే ఈ దంపతులు బయటకు వెళ్తుంటే తనపై లేజర్ లైట్లు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న మైనర్ యువకుడిపై చర్యలు తీసుకోవాలని, ఆ యువకుడికి మద్దతుగా వచ్చి తన భర్తతో గొడవ పడిన వారిపై చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు నూరి తెలిపారు. సాయంత్రం తన వద్దకు ట్యూషన్ కు వచ్చే ఆడపిల్లల పట్ల వికృత చేష్టలకు పాల్పడుతున్నారని, దాంతో తాను ట్యూషన్ చెప్పడం కూడా ఆపేశానని, తాను చదువు చెప్పే స్కూల్లో చదివే స్టూడెంట్ ఇలా ప్రవర్తించడం తనకు మరింత బాధ పెడుతున్నట్లు బాధితురాలు నూరి అన్నారు. నా పేరు నూరి అండి. నా భర్త గోపీకృష్ణ. ఈ బాబు క్యాంప్లో ఉంటామండి మేము. నిన్న రాత్రి 7:30-8 గంటలకు నేను మా హస్బెండ్ బయటికి వెళ్తున్నాం. ఈ జిషాన్ వాళ్ళ తమ్ముడు అఫాన్ ఇంటి ముందు నిలబడి రాళ్ళేస్తున్నాడు. ఇంటి మీద బయటికి వెళ్తున్నాము. లేజర్ లైట్ పట్టుకొని ఆడుతున్నాడు. సరే అని ఊరుకున్నాము. ఏంటి బాబు ఇది అని అడిగితే, ఇక్కడే ఉండవే, మా అన్నని జిషాన్ని ఇంకో మా అన్నల్ని తీసుకొని వస్తాను, నేను మాట్లాడతాను ఉండు అని చెప్పి ఉరుకుతున్నాడు. ఇట్లా మీ అమ్మ అక్కకైతే ఇట్లా చేస్తావు అంటే, అవును చేస్తా, ఏం చేస్తావు, ఎవరిని పిలుస్తావు పిలుచుకోండి, ఇట్లే చేస్తామని గొడవ ఇట్లా మాట 5 నిమిషాల్లోనే 40 మంది వచ్చేసారు. ప్రశాంత్ అంట, ఎవరు నల్ల ఫుల్ హ్యాండ్ టీషర్ట్ వేసుకున్నాడు. సుమంత్ ప్రశాంత్, సుమంత్ అంట, జిషాన్ అట, అఫాన్ చిన్న అబ్బాయి పేరు, సల్మాను, సదా, ఇక్కడ సందులో సమ్మయ్య, వీళ్ళందరూ కలిసి 5 నిమిషాల్లో గొడవకి ఇంటి ముందుకు వచ్చేసారు. మా ఇల్లు ఇక్కడే నెహ్రూ బొమ్మ ముందు. ఇట్లా గొడవ జరుగుతుంది. నేను నా భర్త ఇద్దరమే ఉన్నాము. అప్పుడులోపు మా తమ్ముడు ఇక్కడే ఉంటాడు, పాత పొజిషన్ ఎదురుగా. మా తమ్ముడికి కాల్ చేస్తే తమ్ముడు వచ్చాడు, ఏంటి ఇట్లా అక్క మీద ఇట్లా మీరు గొడవకు వస్తున్నారంటే, ఏం చేస్తారనేసి చెప్పుకోలేని బూతులు తిడుతూ మా తమ్ముడి మీద చేసుకున్నాను, నా భర్త మీద చేసుకున్నాను. ఆపడానికి వెళ్ళా నన్ను, నువ్వే వత్తివే మాట్లాడడానికి. కానీ సల్మాన్ నోటుకొచ్చిన చెండాల భాష మాట్లాడుతున్నాడు. చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది. ఈ గొడవ ఇవాళ జరిగింది కాదండి. నేను ట్యూషన్ చెప్పుకుంటా ఇంట్లో, నేను ఒక స్కూల్లో టీచర్ని. వీళ్ళు ఈ అఫాను, ఈ జిషాను, ఈ పిల్లలు ఇంటి ముందు బండ్లు వేసుకొని తిరుక్కుంటూ ట్యూషన్లో ఉన్న వాళ్ళకి సైగలు చేయడం, చెప్పుకోలేని మాటలు మాట్లాడడం, ఏమన్నా అడిగితే మిమ్మల్ని కాదంటున్నారు. ఏం చేయాలని 4 నెలల నుంచి ట్యూషన్ కూడా మానిపించే పిల్లలు రావట్లేదు. ట్యూషన్ ఆపేసిన అయినా కానీ రెచ్చగొట్టడానికి ఇంటి ముందు వెళ్తూ ఈలలు వేయడం, సౌండ్లు చేయడము, ఇట్లా చేస్తున్నారు. నిన్న రాత్రి ఇదంతా కాదని మా మీద వీళ్ళందరూ వచ్చి భయం వేసి కొట్టి చంపేస్తారేమో భయంతో చుంచుపల్లి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చా. సార్కి అన్నీ చెప్పినాం. సార్ ఇట్లా మేము ట్యూషన్ చెప్పుకుంటాం, ఇట్లా అన్ని డీటెయిల్స్ చెప్పిన. ఇట్లా అంటే ఆయన కంప్లైంట్ తీసుకొని ఇట్లా గొడవ రిపీట్ చేద్దాము, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పారు. 11:30 ఆ టైంకి మళ్ళీ సార్ చెప్పినా కానీ వీళ్ళు వినకుండా జిషాను ఇంకా ఎవరో ఇద్దరు బండ్లు వేసుకొని ఇక్కడిక్కడే తిరుగుతూ మమ్మల్ని భయపెడతన్నారు. ఏమనలేదు కానీ ఇంటి చుట్టూ మమ్మల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ తిరుగుతున్నారు. నాకు, నా భర్తకి, నా తమ్ముడు కుటుంబానికి మాత్రం నాకు ఏం జరుగుతుందని నమ్మకం లేదు, భయం ఉంది. వీళ్ళు ఏ రాత్రిపూట వచ్చి ఏం చేస్తారో ఆల్రెడీ వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇట్లా చేస్తే ఎవరున్నారు మీ ముగ్గురు మమ్మల్ని ఏం చేస్తారని తమ్ముళ్ళు, అన్నలంట, పిన్నులంట, బాబాయిలంట మీద వచ్చేసి కొడుతున్నారు. కర్రలు అవి పట్టుకొని కూడా తిరుగుతున్నారు రాత్రులు. మాకు భయం వేస్తుంది సార్, దయచేసి మమ్మల్ని న్యాయం చేయండి. వీళ్ళు ఏ రాత్రి, నాకు ఒక పాప ఉంది, 5వ తరగతి చదువుతుందండి, ఆడపిల్లనే. నేనే రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఈ చిన్న చిన్న పోరగాలతో భయపడుతున్నాను. నా బిడ్డ ఎట్లుంటుందో నాకు భయం వేస్తుంది. తీసుకెళ్ళి వేరే దగ్గర ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి మాకు న్యాయం చేయండి సార్, అంతే. జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామిక వాడలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. దాదాపు 9 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ కంట్రోలర్ అధికారులు బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ఇంటర్పోల్ సమాచారం. ఇంటర్పోల్ సహాయంతో పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు జరిగాయి. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు గత 10 సంవత్సరాల నుంచి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్న కస్తూరిరెడ్డి నల్లపొడి అరెస్టు చేశారు. సిగరెట్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ ను పెట్టి విదేశాలకు తరలించారు. కొంతవరకు హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు.
అన్నా నిన్న 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 జర్నలిస్టుల డిమాండ్లు కేంద్రం పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి డిమాండ్ చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఐజేయు పిలుపు మేరకు షాహిద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా శనివారం మెదక్ పోస్ట్ ఆఫీసు వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలని, జర్నలిస్ట్ డిమాండ్ డేగా పాటించాలని నిర్ణయించిందని అన్నారు. ప్రెస్ కమిషనర్ చివరి వేదిక 1982లో వెలువడింది. గత 4 దశాబ్దాలుగా దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా రాకతో మీడియా దృష్టాంతంలో పెనుమార్పు వచ్చింది. మీడియా సమస్యలను పరిష్కరించడానికి కొత్త మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. జర్నలిస్టులు, మీడియా సంస్థల భద్రత కోసం, ఆ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి జర్నలిస్టులకు స్వేచ్ఛ చాలా ముఖ్యమైనదని తెలియజేశారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సూచనతో మెదక్ జిల్లా కేంద్రంలో షాహిద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి అనేక రోజులుగా, అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి 3 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు జర్నలిస్ట్ డిమాండ్ డేగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు కానీ అదేవిధంగా ఆ పార్టీ అధ్యక్షులకు మన 3 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాలను అందజేయడానికి రాష్ట్ర శాఖ నిర్ణయించడం జరిగింది. ఆ యొక్క వినతి పత్రాన్ని ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ గూడూరి ఆంజనేయులు గౌడ్ గారికి అందజేయడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా మరి 1982లో వేసినటువంటి మీడియా కమిషన్ ఏదైతే ఉందో ఆ తర్వాత మళ్ళీ కమిషన్ ఏర్పాటు చేయలేదు. ఆ తర్వాత గత 40 సంవత్సరాలు అనేక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి వెంటనే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఈ జర్నలిస్టులకు సంబంధించినటువంటి చట్టాన్ని కూడా చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టో ఎజెండాలో పెట్టి జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మన అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారికి మన వినతి పత్రాన్ని అందజేస్తూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు, నూతనముగా నిర్మించబడిన బార్ అసోసియేషన్, ప్రత్యేకంగా నిర్మితమైన మహిళా బార్ అసోసియేషన్ మరియు దీవీస్ ల్యాబొరేటరీస్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మంచినీటి సదుపాయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ చేస్తున్న కృషిని అభినందించి ప్రజలకు సత్వర న్యాయ పరిష్కారం అందటంలో ముఖ్య పాత్ర వహించాలని తెలియజేశారు. భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు నాగారం అంజయ్య, కార్యదర్శి సిహెచ్ రాజశేఖర్ రెడ్డిలు న్యాయవాదుల సంక్షేమానికి పాటుపడుతున్నట్లు, జిల్లాలో మౌలిక సదుపాయాలు ఇంకా కల్పించడానికి సహకారం అందజేయాలని వారు తెలియజేశారు. చేయడానికి కూడా కొన్ని డబ్బులు చేయడం వల్ల ఇక్కడ ఉన్న మా జిల్లా జడ్జి గారు తక్షణమే వాటిని బౌండరీ చేయడము, దాన్ని ఇమ్మీడియట్ గా గ్రాంట్స్ కూడా కావాలని ప్రభుత్వానికి రికమెండ్ చేయడం జరిగింది సార్. కొత్త ప్రభుత్వం రావడం వల్ల ఇవన్నాడు ఇంకా మనకు తక్షణమే కన్స్ట్రక్ట్ కావడం వల్ల ఈ జిల్లా ప్రాంత ప్రజలంతా కూడా ఫ్యామిలీ కోర్టు గానీ, జ్యువెనరీ కోర్టు గానీ, ఇంకా ఎస్సీ ఎస్టీ కోర్ట్స్ గానీ అన్ని కోర్టు బిల్డింగ్స్ కూడా స్టార్ట్ చేయడానికి శతాబ్ది స్థాయిగా ఒక మన తెలంగాణ హైకోర్టులో నిజంగా ఒక ఈ ప్రాంతాల్లో కూడా జ్యుడిషియరీలో ఏ పని కుంటుబడి ఉన్న ప్రభుత్వంలో తక్షణమే నా నోటీసులు తీసుకురండి ఇక్కడ సీనియర్ జడ్జిగా ఉన్న మన శ్రీ జస్టిస్ లక్ష్మీ
Change in the bone gate, but there is no change in court premises. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు ఇక్కడ 97 to 2000 ప్రాక్టీస్ చేసినప్పుడు ఎట్లా ఉందో ఈ ప్రిమిసెస్ దాదాపుగా చిన్న చిన్న చేంజెస్ మిగిలినంతా అట్లానే ఉంది. ఆ ఎదురుగా ఉండే కోర్ట్ పీడిఎం కోర్టులోనే నేను ఎక్కువగా రోజు వెళ్ళేదాన్ని, వేరే ఏ కోర్టు నేను వెళ్ళేదాన్ని కాదు. ఇక్కడ నరేంద్ర ప్రసాద్ గారి ఆఫీస్లో చేశాను. నుంచి ఇప్పటివరకు చాలా మంది నేను గుర్తుపట్టగలను, ఎవరో కొంతమంది చేంజ్ అయినట్టున్నారు, అందరినీ దాదాపుగా గుర్తుపట్టగలను. I'm very happy whenever that Bongir bar is a good bar. ఆఫీసర్స్ ఎవరైనా చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బోన్గిర్ బార్ మంచి బార్ మేడం, మీ బార్ చాలా మంచి బార్ అన్నప్పుడు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద బార్ మెంబర్స్ అండ్ ఐ హోప్ దట్ ఐ విల్ హియర్ ద సేమ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. నేనున్నప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని బార్లో, ఓన్లీ లేడీ అడ్వకేట్. Now the strength increased to 50. I am very happy that I inaugurated that Ladies Bar Association. బార్ అసోసియేషన్ పాపం ఎప్పుడు కూడా చాలా త్యాగమూర్తులు ఉంటారు. ఎప్పుడు కోర్టు హాల్ వచ్చినా, కొత్త కోర్టు వచ్చిందంటే బార్ అసోసియేషన్ ఇచ్చేస్తారు. అది నాట్ ఓన్లీ ఇన్ బోన్గిర్. ఇది చేయాలి సార్ మీరంటే. నేను మీకు మంచి యంగ్ అండ్ డైనమిక్ వెల్ఫుల్ జడ్జి ఉన్నారు, వారిని తీసుకెళ్ళండి ఇనాగ్రేట్ చేసుకోండి అని చెప్పాను. లేదు సార్ మీరు కూడా రావాలన్నారు. సరే నేను రానండి, ఈవినింగ్ టైం కొద్దిగా ఏదో జడ్జిమెంట్స్ అవి ఉంటాయి, డిక్టేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఫ్రైడే ఈవినింగ్ ఎందుకు డిస్టర్బ్ చేస్తారని అంటే అప్పుడు ఆయన సెకండ్ టైం వచ్చినప్పుడు అనుకోండి ఈ సార్ వచ్చేటట్లేడు, ఏదో ఒక సెంటిమెంట్ మీద కొడితే తప్ప రావడానికి ఆయనకు అర్థమైపోయింది. ఏం చేసిందంటే, సుజనా గారు ఇక్కడ బార్ మెంబర్ అండి, మేడంని ఫెలిసిటేషన్ చేయాలి, కంపల్సరీ మీరు రావాలి. ఇంకా కెన్ ఐ సైడ్ నో అండి, ఐ కాంట్ సే నో. సో ఆయన ఏంటంటే నేను అడిగి మరి మేడంని అడిగారా, ఆవిడైతే ఒప్పుకోరు ఫెలిసిటేషన్కు అంటే లేదు ఒప్పించాను సార్. నాకు తెలియకుండా మేడం చెప్పాడు, మేడం తెలియకుండా శరత్ గారు చెప్పి మొత్తం మీద ముగ్గురిని ఫిక్సప్ చేసేసి ముగ్గురిని ఇక్కడ పట్టుకొచ్చాను. ఆయన బాధ ఆయన. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అనుకుంటారు, అదృష్టవశాత్తు నేను ఇవాళ మిడిల్ స్పీకర్ అయిపోయాను. అక్కడ వారెవరు ఆర్గనైజర్ ఏం చెప్పారంటే, సార్ మీరు ఒక 10 మందికి వాటర్ ఆఫర్ చేయాలని చెప్పారు. సరే చేస్తానని చెప్పి నేను ముఖ్యంగా ముగ్గురికి ఆఫర్ చేశాను. ఒకటేమో మా పీడీజే జయరాజ్ గారికి, మన పీడీజే, రెండవదేమో కలెక్టర్ గారికి, మూడవది ఎస్పీ గారికి, డీసీపీ గారికి. చూడండి ముగ్గురు పోలీస్, హెడ్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ బోన్గిర్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పీడీజే గారు. సో ఇప్పుడు ముగ్గురు ఏం చేయాలంటే వాటర్ తాగేంత వరకే కాదు కదా, డీసీపీ గారు ఏం చేయాలి, ఇక్కడ చక్కగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, క్రైమ్ రేట్ తగ్గించాలి, అంతే కదా డీసీపీ గారు. వాటర్ తాగిన సరిపోదు కదండి. రెండవది కలెక్టర్ గారు ఏం చేయాలి, మంచి అడ్మినిస్ట్రేషన్ మన భువనగిరికి సాధ్యమైనంత వరకు డెవలప్మెంట్ ఫండ్స్ అవన్నీ తీసుకొచ్చి చక్కగా మన జిల్లా యొక్క అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేయాలి. ఇంతవరకు కూడా బాగానే ఉంది. మరి జిల్లా జడ్జి గారు ఏం చేయాలి, నేను రాగానే వాళ్ళని అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, పెండెన్స్ ఎంతండి మన దగ్గర అని అడిగాను. జిల్లా మొత్తం రామన్నపేట అనుకోండి, చౌటుపల్లి అనుకోండి, ఆలేరు అనుకోండి, టౌన్ అనుకోండి. వారు ఏం చెప్పారంటే 20,000 సార్ అన్నారు. వారు జాయిన్ అయిన రోజేమో 16,686 అండి, ఇవాళేమో 20,000 అన్నారు. అంటే పెరిగిందా తగ్గిందా? సో వారికి మంచినీళ్ళు ఇచ్చి ఏం చెప్పానంటే, దాన్ని 15,686కి తెమ్మని చెప్పానండి. సో మరి వారు ఒక్కరితో అవుద్దా? పెండెన్సీ తగ్గించడం అనేది వారు ఒక్కరితో అవుద్దా? కాదు. పెండెన్సీకి ఎవ్రీ స్టేక్ హోల్డర్ ఈజ్ రెస్పాన్సిబుల్. నా ప్రకారం జడ్జి ఒకరే కాదు, అడ్వకేట్ ఒకరే కాదు, క్లయింట్ ఒకరే కాదు, ప్రతి వాళ్ళు రెస్పాన్సిబుల్. మనం కేసులు పెరుగుతామంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సో పీడీజే గారు పెండెన్సీని 15,000కి తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీరు అలాగా ల్యాండ్ అలాట్ చేయించుకొని బిల్డింగ్ ఫౌండేషన్ వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా బాగానే ఉంది. మరి అడ్వకేట్స్ పరిస్థితి ఏంటి? మరి 20,000 కేసులు ఎందుకైనా 16,686 కేసుల నుంచి 20,000 కేసులకు ఎందుకు వెళ్ళింది? నేను లాస్ట్ టైం కూడా పాక్సో ఫస్ట్ ఏడీజే కోర్టు ఇనాగ్రేషన్ అప్పుడు నేను వచ్చాను. అప్పుడు నందా గారు, జస్టిస్ నందా గారు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి. నేను ఆ రోజు కూడా చెప్పాను, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి ఏం చెప్తున్నానంటే, సీనియర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, కొద్దిగా జూనియర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, వాళ్ళకి కాస్త టైం కేటాయించండి. వాళ్ళని సాయంత్రం పూట బ్రీఫింగ్ తీసుకునేప్పుడు కాస్త వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని బ్రీఫ్ తర్వాత మీరు ఈ డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు వాళ్ళకి డ్రాఫ్టింగ్ స్కిల్స్ నేర్పిస్తే ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా ఈ ప్రొఫెషన్లో ఉంటారు, వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. ఈ ప్రొఫెషన్లో మనం నిలదొక్కగలగాం, ఈ ప్రొఫెషన్లో మనం ఉండగలుగుతాం, రాణించగలుగుతాం అని చెప్పి
లేకపోతే ఏం చేస్తారంటే అసలే యాదగిరిగుట్ట చుట్టుపక్కల భువనగిరి చుట్టుపక్కల అంతా రియల్ ఎస్టేట్, ఈ వకాలతో వదిలిపెట్టి రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు కంపేర్ చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ చేస్తున్న అతను ఎలా సంపాదిస్తున్నాడు, ఈయన ప్రాక్టీస్ నుండి ఎలా. యాదగిరిగుట్టలో కోర్టు రిజర్వేషన్ కోసం ఒక 5 lakhs ఖర్చు అవకాశం ఉందంటే ఆయన కోర్టు ఫండ్స్ నుంచి మేము కేటాయిస్తానండి అని చెప్పి ఇమీడియట్ గా దాన్ని శాంక్షన్ చేసి యాదగిరిగుట్టలో ఆల్మోస్ట్ కోర్టు తయారవుతుంది అనుకోవడం విత్ ఇన్ 1 week 10 days లో కంప్లీట్ అయితే అడ్మిషన్ శాంక్షన్ రాగానే నెక్స్ట్ మంత్ లోనే అది ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అందుకు మనం ప్రత్యేకంగా ఉమెన్స్ ప్రత్యేక బాలన్స్ రూమ్ లేవు, కానీ అది కూడా మీరు ఓపెన్ చేసుకున్నారు. అదేవిధంగా ఇంకొకటి ఆయన మాట్లాడుతూ బాగా చెప్పారు, కానీ మనకి ఆల్మోస్ట్ 20 lakhs ఖర్చు పెట్టి డివి ల్యాబొరేటరీస్ వాళ్ళు మనకి వాటర్ ప్యూరిఫైర్ సమకూర్చారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ముందు మనం. దాని ఫీచర్స్ కూడా మీ బాలమిషన్ మెంబర్లు వాళ్ళు అది సార్లు మాట్లాడి మర్చిపోతున్నారు. ఎంతసేపటికి కష్టాలు చెప్తున్నారు, కష్టాలు కాదు, మన దేశ విజయాలు కూడా మనం చూసుకోవాలి. అందుకని ముందుగా మీ బాలమిషన్ సభ్యులకి, అదేవిధంగా మీరందరూ ఒప్పుకున్నారు కాబట్టే అది అమ్మడే కోర్టు అవుతుంది. ఒక అసోసియేషన్ వాళ్ళు కాదు, అందరూ బార్ మెంబర్ అందరూ ఒప్పుకుంటేనే అది కోర్టుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా మా అందరి తరఫున అభినందనలు. అదేవిధంగా డీసీపీ గారు కూడా చాలా ఫ్రీగా ఏ కోర్టులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఛార్జ్షీట్ ఎక్కడ ఫైల్ కావట్లేదు, ఎక్కడెట్లా ఉంది అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సహకారం లేకపోతే మన క్రిమినల్ కేసులు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మనం వారిని కూడా కొంత సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అందరూ చెప్పేది ఏంటంటే సార్ లక్ష్మణ్ సార్ కానీ మేడం గారు చెప్పేది, భువనగిరి బారు చాలా మంచి బారు, అందరితో కోఆపరేటివ్ గా చూసాల్సి చెప్పారు. అవి నేను కూడా ఈ లాస్ట్ 4 months నవంబర్ నుంచి చూస్తున్నాను. ప్రెసిడెంట్ గారు కానీ పీడీజీ గారు కానీ ఇప్పుడు వచ్చినా కానీ వారితో అండర్స్టాండింగ్ వచ్చి మనతో మాట్లాడుతున్నారు.